మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం. ఈ రావణపేట మండల కేంద్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మిత్రులు, సభాధ్యక్షుడు రమేష్, తర్వాత వేదిక మీద ఉన్న అందరు సర్పంచులు ఉన్నారు, కొంతమంది సర్పంచులు ఉన్నారు, కొంతమంది వార్డు మెంబర్స్ ఉన్నారు. అందరికీ మొట్టమొదటి నేను కృతజ్ఞత చెప్తున్నా. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఎదురీత నడుస్తుంది. విద్యా వ్యవస్థ మీద ఎవరికి అవగాహన లేదా, పట్టింపు లేదా, లేకపోతే ఏమైతే తీగి బడలతో ఏమున్నది, ఎవడో చేంజ్ చేసేది ఉన్నది అనేది ఒక అభిప్రాయంలోకి జనం వచ్చినట్టున్నారు. నువ్వు మాట్లాడే దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అందరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పిండ్రు. వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పిండ్రు. అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి అంశాలు చెప్పారు. ఇవాళ ఈ నిమిషం ఇక్కడ మనం ఇక్కడ రావణపేటలో కూర్చొని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో మనం ఇక్కడ కూర్చుంటే, ఢిల్లీలో నీట్కి సంబంధించినటువంటి సోనం వాంచుక్ నీట్ సంబంధించిన పేపర్ లీక్ దాని మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలి. తర్వాత ఆ పేపర్ లీక్ అయినందుకు బాధకు తట్టుకోలేక 20కి పైన పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకోవాలని చెప్పి ఆయన నిరాదీక్ష చేస్తున్నాడు. ఇవాళ 21 రోజు 22 రోజు ఇవాళ ఆడనేమో ఢిల్లీలో ఆయనను తీసేసేయాలి, విద్యాశాఖ మంత్రిని తీసేసేయాలని ఒక దిక్కు అక్కడ లొల్లి నడుస్తుంది. యూత్కి అంతా అక్కడ పోయి గడబడి చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక మెట్టు కాడి దాకా పోయిన తర్వాత ఇంకా పై మెట్టుకు పోవుడు. మావాడు ఇంతకుముందు చెప్పిండు కదా, డాక్టర్లు, ఇంజనీర్లు అంటే పెద్ద చదువుల కాడికి పోయినాక అక్కడ పేపర్ లీక్ అని. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే అసలు పునాదిలే కొట్టేస్తున్నాడు ఈయన. బేస్ గ్రామాలలో ఉన్నటువంటి బేస్ మన బడులు మన ఊర్లలో ఉన్నటువంటి బడులు వాస్తవం కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు బడులు అసలు బడులు లేనేలేవు. గుడిలే అక్కడిక్కడ ఉండే కానీ బడులు లేకుండే. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, బడులు కంపల్సరీ ఉండాల్సిందే. నిజంగానే పెచ్చులు ఊడిపోతే దానికి భవిష్యత్తు ఏం లేదు. బడులకు పెచ్చులు ఊడిపోతున్నాయి, కట్టిన బడులు పెచ్చులు ఊడిపోతున్నాయి. ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఉండబోతున్నది అనేది ఇదొక వాస్తవం. చాలా అద్భుతంగా మా పాత్రికేయ మిత్రుడు శంకర్ చాలా అద్భుతంగా క్లియర్ కట్గా అంటే ప్రతి అంశాన్ని చెప్పిండు. మూలాలు మల్లికార్జున భాయ్ సాబ్ కూడా చాలా క్లియర్గా చెప్పిండు. అసలు ఈ మాటలు ప్రజల లోపలికి తీసుకుపోయేటువంటి ప్రయత్నమే క్రాంతి దళ్ చేయబోతున్నది. అంతేనే, పెద్ద మేము రాకెట్ సైన్స్ ఏం చెప్తలేం. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమున్నది, రాజకీయ వ్యవస్థ ఉద్దేశం ఏమున్నది అంటే బడులను బంద్ చేయాలి. చాలా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బెంగళూరులో ద హిందూ పత్రిక పెట్టినటువంటి ఒక చర్చాగోష్ఠి కార్యక్రమంలో రామ్తో జరుగుతున్నటువంటి చర్చలో మేము తెలంగాణలో 27,000 బడులు ఉన్న కాడిని 4,000 కుదిస్తున్నాం, మిగతా 23,000 బడులను బంద్ చేస్తున్నాం అని చెప్పని ప్రకటన చేసిండు. దాని తర్వాత కడుపు గాలింది. ఇదేంది, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఇంకా అద్భుతంగా విరజిల్లుతుంది అనుకుంటే ఉన్న వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తా అంటుండేది ఈ పెద్ద మనిషి అని చెప్పని అక్కడ మొదలైంది. ఇది ఎక్కడ కథ అని చెప్పని చాలామందితో మాట్లాడాను నేను. ఈ మధ్యలో చాలామందితో డిస్కషన్ చేసుకుంటా మాట్లాడితే అంశం మీద ఎవరికి పట్టింపు లేదా, గదెందుకు పట్టించుకుంటావు, నువ్వు ఏది మాట్లాడుతుంది కిందాక జనం వాని తిడితే వీని తిడితే కిందాక జనం చూస్తున్నారు. నువ్వు తెలంగాణ అంశం కావచ్చు, ఇంకేదైనా అంశం అయితే జనం దాకా నీ వీడియోలు పోతున్నాయి, నువ్వేంది ఇది పట్టుకుంటావు, ఇది చెప్తే వాడు వినడు, ఎవడు చూడడు, కూడా చదువుకున్న వాళ్ళు కూడా చూడరని చెప్తున్నారు. ఇది వాస్తవం. నేను జరిగిందంట. చూడకున్నా మంచిదే, ఇది నా సామాజిక బాధ్యత. చూద్దాం దీనిది కూడా. నేను కూడా ప్రతి ఇంటికి పోయి, నీకు సోయి లేదు కావచ్చు, ఆ ఇంట్లోకి పోయి సోయికి తీసుకొచ్చి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటిది, మనకు జరుగుతున్నటువంటి మోసం ఏంటిది, మనల్ని ఎట్లా చీకటి బతుకులలో మళ్ళీ ఎట్లా నింపబోతున్నారు. ఇంతకుముందే 1,500 మంది ఉన్న బడిలా ఖాళీ 6 అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కింది కులాలోళ్ళే అని. అగ్రకులాలో ఉన్నటువంటి పేదోళ్ళకు కూడా చదువు అందే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఎందుకు మనం చూసినాం కదా, తెలంగాణ ఉద్యమంలో నౌకరు రాకుండా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో అగ్రకులాలో కూడా ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, యాదిరెడ్డి కావచ్చు, ఇటువంటి చాలామంది. అట్లే అనాథలు ఉన్నటువంటి యాదయ్య సొంటోళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు, అన్ని కులాలకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళల్లో.
సో అన్ని కులాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి బడులు విజ్ఞానాన్ని సంపుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతా, ఇలా ఎంతమంది మీ నాయనలు పీజీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలు చెప్పరు? పీజీలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంట్లో మా నాన్న చేసిండు, ఎవరన్నారా? మా నాన్న ఎవరన్నా ఉన్నారా? ఒక్కరన్నా? డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారా మీ ఫాదర్స్ ఎవరన్నా? డిగ్రీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నాం ఇడ. మనం ఎవరు లేరా డిగ్రీ? 10th క్లాస్ చేసిన వాళ్ళు ఎవరు ఫాదర్ ఉన్నారు? మీ నాన్న 10th క్లాస్? అదే చెయ్యి. 10th క్లాస్ దాటిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు 10th క్లాస్ దాటిన వాళ్ళు? మీ ఫాదర్ కూడా? ఇగో వీళ్ళ నాయన 10th క్లాస్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ దాటిండు, అది ఇంటర్మీడియట్ కావచ్చు. డిగ్రీ అయితే చేసిన వాళ్ళు లేరు. అందుకే తన వకీల్ అయిండు, అంతే కదా? వకీల్ అయిండు కానీ అన్ఎంప్లాయిడ్. మళ్ళా నువ్వేం చదివినావు? పీజీ. ఫాదర్ 10th క్లాస్ కనుక పీజీ, చదువు విలువ తెలిసింది. మీ నాన్న నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ అయిపోయింది. మీ అంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ఎంప్లాయిడే మళ్ళా. కానీ వీళ్ళు చదివిన వాళ్ళు అంటే ఫాదర్స్ 10వ తరగతి చదివినట్టు వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎవరు వీళ్ళ నాయనలు అయితే 100% గవర్నమెంట్ స్కూల్. అంటే కాంపిటీషన్ అట్లుండే. మరి గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే కాంపిటీషన్ అట్లుండే. మరి ఒక స్టేజ్లో ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో MBA సీట్లు కొట్టాలన్నా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ సీటు కొట్టాలన్నా పెద్ద టఫ్ జాబ్. చదువుకున్న వాళ్ళకి తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. చాలా కష్టమైన పని ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు కొట్టాలంటే. అది ఒక డ్రీమ్. చదువుకున్న కాడికి వెళ్ళి ఒక కళ, ఉస్మాన్ యూనివర్సిటీలో చదవాలని. ఎందుకు? అద్భుతమైన పంతులు ఉన్నారు, అద్భుతమైన వాతావరణం ఉంటుంది, చాలా విశాలంగా ఉంటాయి ఆ క్లాస్ రూమ్లు కావచ్చు, చెప్పేటువంటి వాళ్ళు మేధావులు ఉంటారు అక్కడ అని చెప్పని అక్కడికి పోవాలని ఒక ఆలోచన ఆశయంతో చదువుకొని ఆడ కొట్టాలి. ఏడ కాదు, అందులో చదవాలి. ఇవాళ పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి ఏంటంటే, ఉస్మాన్ యూనివర్సిటీ సీట్ వస్తే హేగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనకు అడకొచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా చదివేది, ఎందుకంటే చదువు చెప్పడం లేడాడా, పంతులు లేరు. నేను ప్రతి మీటింగ్లో చెప్తా, ఉస్మానియా యూనివర్సిటీలో 1267 శాంక్షన్డ్ పోస్టులు, ప్రొఫెసర్లు చదువు చెప్పే టీచర్ల పోస్టులు ఉంటే 1000 ఖాళీలు ఉన్నాయి. 1000 పైన ఖాళీలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ పీజీలు చదివిన ఉన్నారు కదా, 1000 ఖాళీలు ఉంటే ఖాళీలు భర్తీ చేయకపోతే చదువు స్టాండర్డ్ ఉంటుందా? మరి ఆడ ఎవడొస్తాడు? ఈడ రిక్రూట్మెంట్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు? పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ బల్లలేస్తాడు ఆయన. కేసీఆర్ ఎప్పుడు పక్క కాడినే కూర్చున్నట్టు పల్లా రాజేశ్వర రెడ్డి అనుకో యూనివర్సిటీ ఉన్నది. ఆ యూనివర్సిటీ ఎట్లా నడవాలి? ఉస్మాన్ యూనివర్సిటీ మంచిగా ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ నడుస్తుందా? నడవదు. మల్లారెడ్డి యూనివర్సిటీ నడుస్తుందా? మల్లారెడ్డి అందులో మంత్రినే, ఈయన ఆయన ఎంబడి ఉన్నట్టు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఈ చెంచా బ్యాచ్లేనా మొత్తం, ఈ ప్రైవేట్ కాలేజీలలో వీళ్ళంతా ఈయనెంబడి ఉన్నోళ్ళే కదా. మరి ఒకవేళ గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ యూనివర్సిటీ నడిస్తే వాళ్ళ యూనివర్సిటీలు నడవయి కాబట్టి ఏం చేయాలి? వాటిని చంపాలి, యూనివర్సిటీలను చంపాలి. చంపుతున్నారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి 2.5 ఏళ్ళు అయింది కదా. మరి ఈయనన్నా వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ కనీసం పాఠాలు చెప్పేటోడు ఉండాలా లేదా? బడి పోయేటందుకు బంగ్లా ఉన్నది, ఆర్ట్స్ కాలేజ్ అద్భుతమైన బంగ్లా. అందులో వచ్చేటోళ్ళు చెంచానా కొడుకులు వచ్చి అందులో ఉన్నోళ్ళు కొంతమంది అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ పొజిషన్లకు వచ్చి ఈ సార్కు చాలా చదువు మీద చాలా శ్రద్ధ ఉన్నది అని విద్య అనే మహిళతో లవ్లో పడ్డాడంటే మన వాళ్ళందరూ సపోర్ట్లు కొట్టాలి, మనం సంకలు ఎగరాలి. అబ్బాయి ఏం చెప్పినావు సార్ అని చెప్పాను. ఛాలెంజ్లు చేసుడు యూనివర్సిటీలకు, చూడు నువ్వు అడుగు పెట్టినావా, నేను అడుగు పెట్టినా లేదని. అడుగు పెట్టకుండా ఆయన ఏం చేయలే, అడుగు పెట్టి ఈయనేం చేయలే. ఇది యూనివర్సిటీ స్థాయి కాడికి వస్తే, కింద క్షేత్రస్థాయి కాడికి వచ్చినప్పుడు ప్రైవేటు వ్యవస్థ, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్ళు, అది ఉట్టిగా చిన్నగా అరకొర అక్కడిక్కడ మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. కనుక కనీసం కొద్దిగానన్నా సామాజిక బాధ్యతతో నడుపుతున్నటువంటి చిన్న ప్రైవేటు స్కూళ్ళ గురించి నేను జనరల్ చర్చ చేయ. వాళ్ళు ఆ స్కూళ్ళు పెట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెద్ద ప్రాఫిట్ మోటోతో నడుపుతున్నారని నేను అనుకుంటలేను. వాళ్ళకి ఏదో ఆ నౌకర మందం, జీతం మందం వస్తుంది కావచ్చు. కానీ కార్పొరేట్ విద్య ఏదైతే 100 తలల సర్పంతో లెక్క వచ్చి జనం మీద పడ్డదో అవి చాలా ప్రమాదకరమైన అంశాలుగా చెప్పదలుచుకున్నాను నేను. ఇలా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేవలం హైదరాబాదు మెయిన్ పాట, ముఖ్యంగా హైదరాబాద్లోనే ఉండేది. కానీ అవి ఎక్కడికి దాకా పోయినాయి? మండల కేంద్రాల కాడి దాకా వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో అంతా మరి మండల కేంద్రాల దాకా వచ్చినాయి అంటే ఎందుకు వస్తున్నాయి? ఎమ్మెల్యేలు, మంత్రులు, గవర్నమెంటు
ఉద్దేశపూర్వకంగా ఈ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు వాళ్ళ వాటాలు తీసుకొని పైసలు తీసుకొని గవర్నమెంట్ వ్యవస్థను చంపితే సచ్చుకుంటే జనాలు ఫీజులు ఆడికి పోయి కడతారు. ఆ ఫీజుల లెక్కెళ్ళి వీళ్ళకు వాటాలు వస్తాయి. నేను ఉన్నట్టు చెప్తున్నా మీకు. ఇప్పుడు చాలామంది మిత్రులు మాట్లాడుకుని వార్డు మెంబర్ మాట్లాడుకుంటూ చెప్పిండు బాత్రూమ్లు టాయిలెట్లు లేవు అని. నేను ఒకటే ఏంటంటే బాత్రూములు లేని బడులకు ఎవరైనా పంపిస్తారా? మనం ఎవరు పంపిస్తావా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే విధి లేని పరిస్థితిలో కొంతమంది పంపిస్తారు కావచ్చు, తెలిస్తే ఒక చదువుకోవాలి కనీసం అన్నట్టుగా. బాత్రూములు లేనటువంటి బడులు ఇప్పుడు చెప్పిండు. ఒక బడిలో 8 మంది అధ్యాపకులు ఉండే, ఇంకొకడికి పోతే పిల్లలు ఎక్కున్నారు, పంతులు తక్కున్నారు. పంతులు ఎక్కున్న కాడ పిల్లలు తక్కున్నారు. మరి ఇక్కడ ఉన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, ఈడి నుంచి ఆడ చేసి సమానం చేయొచ్చు కదా. చేయడు. ఎందుకు చేయడు అంటే దీన్ని చంపాలి, ఈ బడిని చంపాలి, ఆ బడిని చంపాలి. చూస్టోనికి ఏముంటుంది, పంతులు ఎక్కున్నారు కానీ చదువు చెప్పారు అని. ఎంత 4కి 8 మంది ఏం చెప్తారు? ఒక 10 ఏళ్ల కింద ఈ బడులలో ఎంతమంది స్ట్రెంత్ ఉండే, ఇవాళ ఎందుకు తగ్గింది? ఈ బడులలో ఎందుకు స్ట్రెంత్ తగ్గింది? 1500 మంది, 1000 మంది, 800 మంది, 600 మంది. ఏ ఊర్లో ఆ ఊర్లో బడి కనుక మంచిగా ఉండి, దానికి బాత్రూమ్లు మంచిగా ఉండి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ కనుక ఉంటే మెస్సీలను పట్టుకొచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆడిపించడు కాదు. ఊర్లలో నీ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడిపి, నీ పీటీ సార్ అని అపాయింట్ చేసి అక్కడ ఫుట్బాల్ ఆడిపి. నువ్వు ఫుట్బాల్ అక్కడ పెట్టు. నువ్వు పుల్లెలో గోపిచందు అకాడమీకి పోయి ఆడాలంటే పైసలు ఉంటాయా? నీ అకాడమీలు కాదు, నీ ఊర్లలో గ్రౌండ్లు ఉన్నాయి కదా, అక్కడ ఆడిపించే ప్రయత్నం చేయి. పిల్లల్ని అక్కడ ఆడిపించే ప్రయత్నం చేయి. విలువలు లేని అంటే ఇప్పుడు చదువు విలువ చదువుకోని వాళ్ళకు కూడా తెలిసింది. ఇలా నువ్వు ఆటో నడిపినా, కూలి పని చేసినా, ఏం చేసినా, ఏదైనా గుడివని నా పిల్లలు మాత్రం చదువుకోవాలనే ఆలోచన మాత్రం ప్రతి పల్లెలల్లా వచ్చింది. మంచికో చెడుకో గొర్రెల కష్టాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆలోచన వచ్చింది. కానీ అదే కుటుంబంలో ఒకరు చదివి పీజీల కాడికి పోయి ఒకడేమో ఇంకా గొర్రెల కాసే కాడికి ఉంటే కంపారిజన్ స్టార్ట్ అయింది. అరే నువ్వు ఏం చేస్తున్నావురా అంటే నేను ఎంకామ్ చదివినా, నేను ఎంకామ్లో పిహెచ్డీ చేస్తున్నా, లేకపోతే ఇంజనీరింగ్ చదివినా, ఎంటెక్ చేసినా, ఎంటెక్లో కూడా పిహెచ్డీ చేస్తున్నా అని. ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతున్నారు. ఎంత సంపాదిస్తున్నావు అంటే ఎక్కడ నాకు ఇంకా నౌకరు రాలేను. ఇంతకుముందు చెప్పిన నువ్వు ఏకున్నా మాకైతే ఎట్లా వేయలేవు, తరాల కానీ వేయరా నాయన అని చెప్పని. ఇట్లా చదువుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నౌకరు లేవు. వాడు ఇంటికాడికి వచ్చే వరకు అరే ఆ ఇంట్లో ఎవరో అన్నదనో తమ్ముడో ఎవరన్నా ఇప్పటికీ కూడా కొంత ఏంటంటే కుటుంబాలలో ఒకరు త్యాగం చేసి ఆ కుటుంబాలకెళ్ళి ఇంకెవరిని ఒకరిద్దరిని చదివించే పరిస్థితి ఇంకా తెలంగాణలో ఉన్నది, మెజారిటీకి ఉన్నది. అరే వాడు నీకన్నా చిన్నోడు నయం ఉన్నాడు, వాడన్నా గొర్రెలు కాసుకుంటూ తిరుగుతున్న, వాడనే ఉన్నా ఆ గొర్రెల మంది ఉన్నదో 50 100 గొర్రెల మంది ఉన్నదో అమ్ముకుంటే పైసలు వస్తాయి, నువ్వు దానికి కూడా అక్కర వస్తట్టు లేవు కదా అని ఇజ్జత్కి వాళ్ళు కూడా పట్టుకొని గొర్రెల కాసే కాడికి పోయే ఉదంతాలు నేను చాలా చెప్పగలుగుతా. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు, ఇయ్యదలుచుకోలే వాళ్ళు. దీంట్లో కూడా ఇట్లా ఎందుకు ఇస్తలేరంటే మొత్తం ప్రైవేటీకరణ చేసి అది కూడా దోపిడీ చేసే కాడికి వస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్. ఈ అవుట్ సోర్సింగ్ పేరు మీద గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాడు ఇయ్యడు, ఈయనప్పుడు ఏంటో ఏజెన్సీకి ఒప్ప చెప్తాడు. ఆ ఏజెన్సీలు ఎవరి ఏజెన్సీలలో కూడా ఎమ్మెల్యేలకు మంత్రులకు వాటాలు ఉన్నాయి. నువ్వు ఉన్న జీతం మొత్తం అక్కడ ఇయ్యరు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నది, ఈవెన్ పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ ఉన్నది. ఇప్పుడు మల్లికార్జున నాకు ఇంత అనుభవం ఉన్నదని పోయి ఉన్నాడు అనుకో, తన అర్హతకు తగ్గట్టుగా ₹1,00,000 జీతం రావాల్సి ఉంటుంది. నీకు యూజీసీ గైడ్ లైన్స్, ఏఐసిటీ గైడ్ లైన్స్ కూడా ₹1,00,000 ఇవ్వాలి. నువ్వు ఇంత క్వాలిఫికేషన్ ఉంటే నీ బడిలో పాఠం చెప్పినందుకు, నీ కాలేజీలో క్లాస్ చెప్పినందుకు ఇంత ఇవ్వాలని చెప్పని ఉంటుంది. కానీ తనకి ఇచ్చేది ₹1,00,000 అని చెప్పి పేపర్ మీద రాస్తాడు. నువ్వు ఏ ప్రైవేట్ కార్పొరేట్ దగ్గరికి పోను, మీరు కార్పొరేట్ గురించి చెప్తున్నాను నేను. తనకు ₹1,00,000 జీతం ఉంటే తనకి ఇచ్చేది 30,000 25,000 ఇస్తాడు. మిగతా ₹65,000 ₹70,000 ₹75,000 మొదలే చెక్కు తీసుకుంటాడు. లేకపోతే అది రాగానే పైసలు చేతిలో పెట్టినాకనే నీకు జీతం ఇస్తాడు. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇట్లా మోసం చేసి ఈ కష్టాన్ని కూడా వాళ్ళ జేబులు వేసుకుంటున్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఊర్లల్లా ఇప్పుడు నువ్వు ఏ ఫెసిలిటీస్ లేవనుకో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు, ఏ ఫెసిలిటీస్ లేకుంటే ఎవరు చదివిపియరు, టీచర్ లేరు. ఎట్లా ఇప్పుడు అరే 8 మంది టీచర్లు ఉన్నారు అంటే మరి 10వ తరగతి దాకా క్లాసులు ఉన్నాం కానీ 8 మంది టీచర్లు పెట్టుకొని ఎవరు ఎట్లా చదువు చెప్పిస్తారు? ఒక సబ్జెక్టు ఒక 6 నెలల్లో 2 నెలల్లో 3 నెలల్లో ఒక పిల్లగాడు ఒక సబ్జెక్ట్లో లెక్కలే ఉన్నాయి అనుకుందాం, 6వ తరగతో 7వ తరగతో లెక్కల సబ్జెక్ట్ ఉన్నది. 2 నెలలు పంతులు లేడు ఆడ. ఈ 2 నెలలు ప్రైవేట్ అనుకున్న ఇక్కడ కంపారిజన్ చేస్తే గవర్నమెంట్లో పోయేటోడు సబ్జెక్ట్ తట్టుకోగలుగుతాడా? మళ్ళా అయిపోయి అక్కడనే స్టార్ట్ అవుతుంది వాళ్ళకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు అరే గవర్నమెంట్ చదవడానికి చదువు రాదని నేను చెప్తున్నా.
అసలు ఆనిముత్యాలు వజ్రాలు మొత్తము ప్రభుత్వ బడులల్లా కింద క్షేత్రస్థాయిలల్లా గవర్నమెంట్ల స్కూళ్ళలో చదువుతున్న నిరుపేద కుటుంబాలకి వచ్చినటువంటి వాళ్ళే అద్భుతమైనటువంటి మేధస్సు ఉన్నది. నేను ఉన్నది చెప్తున్నాను. కాకపోతే దానికి కరెక్ట్గా స్థానపడతలేరు. ఒక కషి ఉంటుంది. నేను ఏదో సాధించాలని తాపత్రయం ఇలా పల్లెల్లో చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు అది ఉంటుంది. ఆ తాపత్రయం ఉంటుంది. కానీ దాన్ని చిత్త కింద తయారు చేసి పెట్టేటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. మీరు చాలామంది మాట్లాడుకుంటూ అంటున్నారు మన మిత్రులు, అరే ప్రశ్నించే తత్వం పెట్టుకోవాలా, ప్రశ్నించేదాన్ని. ఎవరిని ప్రశ్నిస్తావు? ఏం ప్రశ్నిస్తావు? ఎట్లా ప్రశ్నిస్తావు? ఎవరిని ప్రశ్నించేది? ఎవరిని? ఎమ్మెల్యేని ప్రశ్నించాలి. పుణ్యానికి వేసిన ఎవరన్నా ఒకటి అంటాడు, నువ్వే అడిగినావు అనుకో, నువ్వే అడిగినావు, సార్ మా ఊరిలో బడలేదని. అవునా? అట్లా నారా వాడిని ఇంకోసారి రానియకంటాడు గన్మెన్. వాడి బొంగన గన్మెన్ కానీ తీసి పక్కకు పడేస్తారు. నువ్వు 4-5 సార్లు మాట్లాడుకో, వాని మీద 2 కేసులు పెట్టరా అంటాడు. ఎందుకంటే భయం లేదు వాళ్ళకి లేదు. ఎందుకు చేస్తున్నాడు? మరి నువ్వు అడిగేది బడి గురించే కదా, చదువు గురించే కదా అడిగేది. అంటే కార్పొరేట్ దగ్గర, నారాయణ శ్రీ చైతన్యం దగ్గర, వాళ్ళ దగ్గర పైసలు వస్తాయి. నువ్వు ఇస్తావు పైసలు నువ్వు ఇవ్వవు కదా. అందుకే ఇవాళ ఇప్పుడు ప్రతి ఊర్లో, ఒక్కొక్క ఊర్లో అసలు ప్రైవేటు స్కూళ్ళకు, ప్రైవేటు కాలేజీలకు నువ్వు మినిమం ఏ చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు తీసుకుంటే నెలకొక 5,000 రూపాయలన్నా ప్రైవేట్ వాళ్ళకు, ప్రైవేట్ కార్పొరేట్ దాంట్లో కొంతమంది మీ దగ్గర ఈ చిన్న స్కూల్స్ ఉండొచ్చు, వాటిది పక్క కొడితే కార్పొరేట్ కాడికి వస్తే మాత్రం లక్షల రూపాయలు కదా ఇచ్చేది. ఫీజులు కడుతుందా లేదా? ఇవాళ నీకు 5వ తరగతికి అడ్మిషన్ కావాలంటే కార్పొరేట్ స్కూల్ ఎంత? 1,00,000 రూపాయలు, 40,000, 50,000 నుంచి 1,00,000 రూపాయలు. అంటే నెలకు ఒక 4-5 వేల రూపాయలు అయితే ప్రతి ఇంట్లోకి వెళ్ళి చిన్న పిల్లలకు కూడా అవసరం పడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు నువ్వు పుస్తకాలు నెల రోజులు నువ్వు పుస్తకాలు ఇవ్వకుంటే పిల్లలు వెనకకైతారా లేదా? అన్ని తరగతిలో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వెనకకైతారా కాదా? చెప్పండి నాకు. ఇప్పుడు A+B² ఫార్ములా చెప్పాలి. ఆ ఫార్ములా టైం అయిపోయింది. ఏడ రాసుకోవాలి? పుస్తకాలు లేవనే కదా, పేదరికంలో ఉన్నవనే కదా. ఇప్పుడు చెప్పిండు మిత్రుడు, నెల 15 రోజులు అయిపోయినాయి, పుస్తకాలు లేవు. వాస్తవంగా లేవు. బట్టలు పేదోళ్ళ ఇళ్ళల్లో బట్టలు చక్కగా ఉన్నాయి కాబట్టి సినిగినాయి, గుండీలు పోతే ఫినిషులు పెడతారు, లాగు ఊసిపోతుంటే మొల్లారం పెడతారు, ఇండియన్ బెల్ట్ మొల్లారం పెడతారు. ఇవన్నీ ఏంటంటే ఆర్థికంగా అసమానతలుగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫుకెళ్ళి మేము ఇస్తామని చెప్తే, మరి సోయున్నోళ్ళు ఆ కరెక్ట్గా బడులు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవన్నీ మనకు చెప్పి మత్పరిచి మాయ చేసి మనకి ఏదో చేస్తున్నామని చెప్పుకుంటూ, నేను చాలా బడుల్లో పోయినా. ఇప్పుడు మిత్రుడు, మన MRPS మిత్రుడు చెప్పిండు ఇంతకుముందు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళల్లో ఎంత అధ్వాన్నమైన పరిస్థితి ఉన్నది అనేది. అంటే లోకల్ స్కూళ్ళల్లో అట్లే ఉన్నది, నువ్వు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో అట్లనే ఉన్నది, బోర్డింగ్ స్కూల్స్లో మొత్తం సిచ్యువేషన్ అట్లే ఉన్నది. ప్రైవేట్ దాంట్లో పెట్టి ఒక్కొక్క చిన్న రూమ్, కింద చిన్న రూమ్ ఉంటే దాంట్లో 60 మంది 70 మంది, క్లాస్ రూమ్ అందులోనే, వాళ్ళు పండుకునేది అందులోనే, వాళ్ళు బట్టలు ఉతుకున్న తర్వాత ఆరేసేది కూడా అందులోనే. అది కూడా చక్కగా గిట్లుండదు, మొత్తం గతుకులు ఉంటుంది కింద మీదంతా. అయితే విధిలేని పరిస్థితుల్లో వాటిల్లో గొడ్ల కొట్టాలు ఉంటాయి కదా మన దగ్గర, మేకలు గొడ్ల బర్ల కొట్టాలు ఉన్నట్టుగా ఉంటాయి. మనం ఆడికి పోయి ఉంటే ఈ బయటికి పోయేటప్పుడు, బయటికి రాగానే ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళంతా పేపర్ వాళ్ళంతా పెద్దగా వేస్తారు ఇట్లా. పొద్దుగా లేవగానే ఈ మెన్యూ ఉన్నది, ఇలా మిల్లెట్స్ అట, ఇంకో రోజు ఇంకోటట, ఇంకోటి నీకు పెసరట, ఇవన్నీ తినగానే ఇవన్నీ పెట్టగానే మన వాళ్ళు అంతా నిజమే అనుకుంటుంటారు. ఇవన్నీ బక్వాస్ 30 రూపాయలలో ఏమొస్తుంది చెప్పు? ఇదంతా బక్వాస్. అది కూడా వాళ్ళకి టైంకి ఇయర్ మళ్ళా. ఇదంతా బై డిజైన్. నేను ఇదంతా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తము KG నుంచి PG దాకా సర్వనాశనం చేసేటువంటి పనిలో అన్ని రాజకీయ పార్టీలు అందులో భాగస్వామ్యం అయ్యి ఉన్నాయని చెప్పడం చెప్తున్నాను. ఇది దీనిలో ఎవరికన్నా మీ దాంట్లో ఎవరికన్నా ఒకరికి గట్టెట్లయితుంది అన్న, మా పార్టీ వాళ్ళు మంచిగా చేస్తున్నారు, పోయిన పార్టీ వాళ్ళు మంచిగా చేసిర్రు అని ఎవరైనా చెప్తారా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఏం చేసిండు? KG to PG ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి గజ్వేల్లో ఒక బడి కట్టిండు పెద్దది. అది చూపించి క్యాలెండర్లో పెట్టి మొత్తం తెలంగాణ అంతా తిప్పిండు. మొత్తం అదే బడి చూపించి, అంటే మనం కూడా అనుకో, అబ్బా గంత పెద్ద చేస్తారా, గంత పెద్ద. ఈ లోపల 10 ఏళ్ళు వీకినాయి, అయిపోయింది. 10 ఏళ్ళల్లో చదువు మొత్తం మన పేదోళ్ళ మొత్తం నాశనం పట్టి వదిలిపెట్టారు. అది చూపించుకుంటే పెద్ద ఆయన వస్తాడు ఇది చేస్తాడు. పెద్ద ఆయన వచ్చే చేసేది లేదు, ఈ ఆయన వచ్చే చేసేది లేదు, ఈ బ్యాచ్ వచ్చి కూడా చేసేది లేదు. ఈయన 2.5 సంవత్సరాలకు ఈయన ఒక బడి, మొన్న ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక బడి చేపించి ఇప్పుడు ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన పత్రికా ప్రకటనలు పోస్టర్లు వేసి ఆయన స్టార్ట్ చేసింది. ఇక స్టార్ట్ చేసి చాలా బహిరంగంగా 23,000 బడులు తెలంగాణలో బంద్ చేస్తున్నానని బహిరంగ ప్రకటన చేసినప్పుడు, అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పల్లెల ఎట్లయితే సోనం వాంగ్చుక్ అక్కడ ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిండో,
ప్రతి గ్రామ పంచాయతీ ముంగట, ప్రతి గవర్నమెంట్ స్కూల్ ముంగట ఆమరణ దీక్షకు యువకులు పూనుకొని ఉండే. మేం చదువుకున్నటువంటి బడిని నువ్వెట్లా బంద్ చేస్తావు ఆ బేవకూఫ్ అని చెప్పి కూర్చోవాల్సిన అవసరం ఉండే, ఆ చైతన్యం రావాల్సిన అవసరం ఉండే. కానీ ఇక్కడ స్పందన లేదు. లేకపోయినా ఇది మన అవసరం. ఇలా పృథ్వీరాజ్కో లేకపోతే తనకో పెద్ద ఏం అవసరం ఏం లేవు. నాకైతే ఏం అవసరం లేదు. నేను పిహెచ్డి చదివినా, బయట యూనివర్సిటీలలో పోయినా, పాఠాలు చెప్పినాము, వచ్చినా, నాకు ఏది కావాలన్నా నేను కాగలుగుతా. కానీ ఇలా ఏంటంటే విద్యా వ్యవస్థను మొత్తం చంపే ప్రయత్నం. అంటే విద్యా వ్యవస్థను చంపుడు అంటే మన ఊర్లను చంపుడు, మనుషులను చంపుడు, మానవాళిని చంపుడే. ఇది మనుషులను, నాగరిక వ్యవస్థను హత్య చేసేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులకును అది కాదు. విజ్ఞానాన్ని పెంచాలని చెప్పేటువంటి మన బోటోలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇలా అంతో ఇంతో 80 సంవత్సరాల తర్వాత ఇంకా చదువుకుందనేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. ఆ మాత్రం చదువుకున్న వాళ్ళు కథం క్లోజింగ్, తర్వాత చదివిపిస్తారా? నౌకరు లేవు కదా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని చూస్తారు, ఆయనకే నౌకరు లేదు, వాడు చదువుకొని లా చేసి ఏం చేస్తారా, రమేష్ ఏం చేస్తలేడు, నువ్వేం చేస్తావు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని కాడికి వస్తుంది. ఆయనతో కూడా చదివిపోయారుగా. ఇంకా బీఆర్ రోడ్ ఆడికెళ్ళి వచ్చిండు, ఇక్కడ పని చేసుకుంటే వానికి 10-20 వస్తున్నాయి, నీకు అది కూడా లేదు కదా. రాని ఇప్పుడు పుస్తకంలో చదువుకున్నారు అనుకో, వీళ్ళు ఏం పని చేయాలి? చదువుకు తగ్గట్టు పని అయితే చేయాలి కదా. దీంతో బయట మార్వాడి కొడుకులు వీళ్ళందరూ ఏం చెప్తారు, తెలంగాణలో పని దొంగలు, వీళ్ళకు పని రాదు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్లు. ఈ గంజాయి ఎవడు అలవాటు చేస్తున్నాడు? మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం గంజాయి అడ్డాలు. అరే కనీసము అటెండర్లు ఉండాలి. ఇంతకుముందు చెప్పినగా గోడలు లేవు, ఉండయి, క్లాస్ రూమ్లు ఉండయి. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు నీకు క్లాసులు ఒకవేళ ఉండాలంటే 13 గదులు నీకు వాటికే అవసరం పడతాయి కదా. ప్రిన్సిపాల్ గది ఒకటి ఉండాలి, స్టాఫ్ గది ఒకటి ఉండాలి, స్టాఫ్ ఆడోళ్ళకి ఒకటి ఉండాలి, మొగోళ్ళకి ఒకటి ఉండాలి, స్పోర్ట్స్ రూమ్ ఒకటి ఉండాలి, ల్యాబ్లు ఉండాలి, ఫిజిక్స్ ల్యాబ్ ఉండాలి, కెమిస్ట్రీ ల్యాబ్ ఉండాలి. ఇవన్నీ ఉండాలన్నా లేదా? ఒక లైబ్రరీ ఉండాలి, దాంట్లో పుస్తకాలు ఉండాలి, దానికి లైబ్రరీ ఉండాలన్నా లేదా? ఇది విద్యా వ్యవస్థ అంటే. అరే నేమో పందుల కొట్టం లెక్క తీసుకొచ్చి అక్కడ పడేసి, గొర్రెల కొట్టాలు, పందుల దొడ్డుల లెక్క తీసుకొచ్చి తెలంగాణలో 99% బడులు అట్లే పాడని అందులో చదువుకోమంటారు. మళ్ళీ పోటీలు ఎవరికి పెడతారు? పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో నెలకు లక్షల రూపాయలు పెట్టి చదివించేటువంటి వాళ్ళకు వీళ్ళకి మధ్యలో పోటీలు జరుగుతుంటాయి. మళ్ళీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది? తెలుగు. 100% ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలని ఇలా ప్రపంచీకరణ ఎక్కడ పోయినా ఇంగ్లీష్ మీడియం చదువులు కావాల్సిందే కదా. మళ్ళీ ఇక్కడ మన ఇళ్ళకి పోతే ఇంటికి రాగానే అరే ఇల్లుడు రా అంటాడు, లేకపోతే బర్ల గడ్డేరా అంటాడు, ఆ గొర్రెలను కట్టేరా అంటాడు. లేకపోతే బిడ్డ నేను అలసిపోయినా, మొన్న శనివారం ఆదివారం బాగా మంగళ పని చేసేవాళ్ళు ఉంటారు కదా మన మిత్రులు, నువ్వు కూడా ఒకరిద్దరు గడ్డం గీకి రాపోరా నాయన మన పూర్వీకులు ఏదైనా అంటే పోయి గీకాలే. అంటే ఏ వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళ వృత్తులు ఆ పని చేయాలి. కానీ అక్కడ పోయినాక ఏముంటుంది? చదువు తప్ప ఇంకోటి ఏముండదు వాళ్ళకు. మరి ఇంత గ్యాప్ వస్తుంది కదా. ఒక దిక్కు నీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేవు, నాణ్యమైన విద్య ఇస్తలేవు. కానీ ఇంకా ఏంటంటే పల్లెలలో నైతిక విలువలతో కూడుకున్నటువంటి మానవాళి ఇంకా పల్లెలో బతుకున్నది. సో మన బడులు కాపాడుకుంటే తప్ప ఈ విషయాలన్నీ జనానికి చెప్పాలి. రేపు భవిష్యత్తులో జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అయిపోతుంది, మన పునాదులు ఖతమైపోతున్నాయి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం దేనికి? నాకు విద్యా హక్కు రావాలి, నాకు రావాల్సిన హక్కు నాకు వస్తలేదు, కేటగరైజేషన్ కాడికి వద్దాం, ఆ ఇష్యూ కాడికి వద్దాం. నాకు బడులల్లా మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా వాటా మాకు వస్తలేదు అనే కదా కొట్లాట. దాంట్లో కొంతమంది చైతన్యవంతులు అయినరు, కృష్ణన్న చైతన్యవంతులు అయిండు, ఒక సంఘం పెట్టిండు, దానికి ఏదో మంచికో చెడుకో 30 ఏళ్ళు కొట్లాడిండు. కాలేజీలలో మాకు సీట్లు కావాలి, మా వాళ్ళు డాక్టర్లు ఎందుకు కావద్దు, మా వాళ్ళు ఇంజనీర్లు ఎందుకు కావద్దు, మా వాళ్ళు ప్రిన్సిపాల్ ఎందుకు కావద్దు అని, మా వాళ్ళకు నౌకర్లు ఎందుకు రావద్దు, చదువు ఒకటి తర్వాత నౌకర్లు ఎందుకు రావద్దు అని. ఇలా నువ్వు వ్యవస్థను మొత్తం చంపేసిన తర్వాత ఈ ఉద్యమాలన్నిటికీ ఇంకేముంటుంది? విలువేముంటుంది? కరెక్ట్ అని చెప్పేది ఏముండయి, ఇవేముండే అంతా మొత్తం ప్రైవేటీకరణ అయిపోయి మొత్తం అయిపోయినాక ప్రైవేట్లో నీకేం రిజర్వేషన్లు ఉన్నాయి. అరే నేను పైసలు పెడుతున్నా, నా కంపెనీ పెడుతున్నారా బై, నేను తీసుకోవడా లేకుంటే లేదు తీసుకుంటారా? నువ్వు అట్లా తీసుకోమని గవర్నమెంట్ అంటుందా? 80% ఇవాళ ప్రైవేటు రంగాలలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు, వాటిలలో 80% తెలంగాణలకు రిజర్వేషన్స్ పెడతామని మేనిఫెస్టోలో పెట్టినోడు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఒక్క కంపెనీలో కూడా అది అమలు కాదు కూడా. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మనం తక్కువ మందిని కావచ్చు, మల్లికార్జున భాయ్ చెప్పిండు ఊరికి ఎంతనే 10 మంది అయితే చెప్పిండు, ఊరికి 10 మంది ఉంటే చాలని చెప్పని. నేను అంటున్నా ఊరికి ఫస్ట్ ఒక్కరిద్దరిని తయారు చేయండి. ఒక్కరిద్దరిని మీ ఊర్లలో
మీరు తయారు చేసుకుంటా మీ పక్క ఊర్లకు. దీన్ని కాపాడుకోవాలా లేదా ఫస్ట్ చెప్పండి నాకు. మన ఊరు బళ్ళని కాపాడుకోవాలి కదా. ఇవాళ అంటారు, అరే నువ్వు పోతే 500,000 మంది ఉండాలి మొత్తం మీటింగ్. అవు లేరు, నా జనం ఇంకా ఆడిదాకా రాలే, ఆ చైతన్యవంతులు కాలే. అంబేద్కర్ చెప్తారు కదా, అరే నువ్వేందా నువ్వు రాత్రిపూట ఆయన దగ్గర ఏదో ఇంటర్వ్యూ కానీ పోతే రాత్రిపూట పోతే అందరు పోతే పటేల్ పోతే పటేల్, గాంధీ పోతే గాంధీ పండుకొని ఉంటే ఈయన దగ్గర పోతే ఈయన కూర్చొని ఇంకా రాసుకుంటున్నాడట. అరే నువ్వు వాళ్ళందరూ వండుకుంటే నువ్వెందుక నువ్వు ఇంకా మేల్కొండి రాసుకుంటాను అంటే ఓ పాత్రిక అడిగితే, నా జాతులు నిద్రపోతున్నాయి, వాళ్ళ జాతులు మేల్కొని ఉన్నాయి కనుక నేను వీళ్ళు వాళ్ళ నాయకులు నిద్రపోయిన ప్రాబ్లం లేదు, కానీ నా జాతులు నిద్రపోతున్నాయి కనుక నా జాతులను మేల్కొనాలంటే నేను నిద్రలు మాని నేను నా జాతులను ఎట్లా మేల్కొల్పాలనే ప్రయత్నంలో నేను నిమగ్నమై ఉన్నాను. ఇలా మనందరి బాధ్యత గది అని చెప్పదలుచుకున్నాను. ఇలా అందరం అంబేద్కర్లం కావాలి, చదువుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ కావాలి, లేకపోతే మొత్తం నాశనం అయిపోతుంది, ఏముండదు. భారతదేశంలో పల్లెలల్లో ప్రభుత్వ బడులు బంద్ అయితే మీరు చూడండి, మళ్ళీ లిటరసీ రేట్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, కంప్లీట్ కిందికి వెళ్ళిపోతుంది. మన బడులు మనం కాపాడుకోవాలంటే భీష్మించుకొని కూర్చోవాలి. ప్రతి ఊర్లలో నేను కావాలనే ఈ మండల లెవెల్లో ఎంతమంది వచ్చినా పర్వాలేదు, నేను ఎంత డిస్టెన్స్ అయినా వచ్చి చెప్పాలి, మాట్లాడాలి. మనల్ని మనం కాపాడుకుందాం, మన జీవితాలను మన భవిష్యత్తును మనం రక్షించుకుందాం అని చెప్పని ఇలా పల్లె తిరిగి నేను పల్లె తిరగలేని సిచ్యువేషన్ ఉన్నది కావచ్చు. కానీ ఇక్కడ మండల కేంద్రం కాడికి వస్తే మీరు ఒక 2-3 మండలాలు మీరు అనుకొని మీరు ఇన్ఛార్జ్గా తీసుకొని ఓ సైకిల్ పట్టుకొని, పైసలు లేకుంటే సైకిల్ పట్టుకొని, ఎందుకంటే మన గురించే పృథ్వీరాజం పైసలు ఇచ్చే పరిస్థితి ఏం లేడు, అది అట్లా చేయొద్దు కూడా. మీరే కింద క్షేత్రస్థాయి పోయి ప్రతి ఊర్లో ఈ ఆలోచన మన బడులను కాపాడుకుందాం, మనం చదువుకున్న బడులను మనం కాపాడుకుందాం అని చెప్పి మీరు నిర్మాణాత్మకంగా కొన్ని కమిటీలు వేస్తే ఇటువంటి హాల్లో నింపినప్పుడు కూర్చుంటే నేను మొత్తం చెప్తాం, అసలు ఏంటిది స్టాటిస్టిక్స్ ఏంది, డేటా ఏంది, ఏం చేయాలి, ఏం సంగతి, తెలిసినవి తెలియని మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు చేసే కుట్రలేంటి, ఇవన్నీ చేసి రేపు ఒక మహా ఉద్యమం వస్తే తప్ప ఇది ఆగదని మీకు చెప్పదలుచుకున్నా. వాళ్ళు చాలా బలవంతులు, కార్పొరేట్ వ్యవస్థ చాలా బలవంతులు, గుర్తుపెట్టుకోండి. కొన్ని కోట్ల రూపాయలతో ఆడుకుంటారు. ఇలా మన దాంట్లోనే విభేదాలు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏముంటుంది, ఇప్పుడు వచ్చి ఫోటోలు కొట్టుకొని పోయినరు, తెల్లారు ఎవరికేం ఫోన్లు చేస్తారో నాకు ఎరకలే. ఇక అరే పృథ్వీరాజ్ పెట్టిన మీటింగ్ ఎట్లా పోయినారో అంటారేమో. ఇప్పుడు పంతులు అయితే వస్తలేరు, పంతులకు ఫోన్ చేసిరా కదా పంతుల సంఘాలకు. ఫస్ట్ 3 మీటింగ్లకు వచ్చారు, నేను అనుకున్నా ఎక్కడనో దగ్గర ఆగుతారని చెప్పని. 4వ మీటింగ్ నుంచి పంతులను రాణిస్తలేరు, టెలిఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పంతులను. అట్టెట్లా పోతారా, మేము మీటింగ్కి ఎట్లా పోతారు, మీరు మీటింగ్లో పోద్దని. ఈ మీటింగ్ మనం ఏం చెప్తున్నాం, ఏమైనా బాంబులు ఏమంటున్నావా, తుపాకులు వాటి అన్నలలో పోమంటున్నావా? మనకు చదువు చెప్పేటువంటి మన విజ్ఞాన కేంద్రాలను కాపాడుకుందామని చెప్తున్నాం. అది అందరి సామాజిక బాధ్యత కదా. రేపు ఆ బడులు బంద్ అయితే ఆ నౌకర్లు కూడా పోతాయి. నాకైతున్నాయి కానీ తర్వాత ఎవడో నేనైతే సంపాదించుకున్నా, నా పూరగాళ్ళకి అదో ఇటో దాచిపెట్టిన కాబట్టి వాళ్ళు ఏమైనా చూసుకుంటారని పంతులు అనుకుంటుండొచ్చు. అంటే కొంతమంది ఈ బడులు బంద్ కావద్దనుకొని పనిచేస్తున్నటువంటి పంతుల సంఘాలలో కూడా క్షేత్రస్థాయిలో వచ్చేటందుకు భయపడుతున్నారు వీళ్ళు, వాళ్ళు ఆల్రెడీ భయపెడుతున్నారు. కానీ మనం కాపాడుకోవాలా లేదా మన బడులను? ఏమంటారు, కాపాడుకోవాలా లేదా? వాళ్ళు వాళ్ళు ఎవ్వరు వచ్చినా రాకపోయినా నేను అందుకనే 10 మంది తయారు చేస్తే ఒక పెద్ద విప్లవం తయారు చేయొచ్చు మనం. నేను ఇది కూడా చెప్తున్నా. ఇదొకటే కాదు, జనాన్ని కూడా పైసలకు ఓట్లేసే కాడికెళ్ళి కొద్దిగా పక్కకు జరపాలి. ఫస్ట్ మనం మారాలి, వాళ్ళని మార్చాలి. ఇప్పుడు అంటే మీ దగ్గర ఎంత పలికిరు ఈసారి? ఓటుకి ఎంత పలికింది బేరం? 1000 రూపాయలట. ఓటుకు 1000 రూపాయలు ఇచ్చిరు కదా, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చిండ్రు. కానీ మీ పిల్లలకు నెలకు 4-5 వేల రూపాయలు అయితే ఖర్చు అవుతున్నాయా లేదా? బడిలో పంపిస్తే అవుతున్నాయి కదా. ఓటుకు 1000 రూపాయలు తీసుకుని కాడబడి వాడు ఇంత మందో గిందో అది ఇస్తే ఇంకో 1000 అనుకుందాం, పడాయి ఇంకో 2,000 రూపాయలు. అంటే ఒక 10 రోజులకు సంబంధించినటువంటి ఫీజులకు పైసలు వాళ్ళు మనకి ఇచ్చి మన జేబులు కత్తెర చేసి, ఇది ఒకటే కాదు, విద్య ఒకటే చెప్తలేను నేను, వైద్యం కూడా. ఇంతకుముందు వైద్యం చెప్పారు కదా, ఆస్తులు అమ్ముకోవాలి. ఇలా కార్పొరేట్లకు పోతే పొద్దుగాల నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడికి వస్తుంటే ఫోన్ వచ్చింది, 6 లక్షల రూపాయలు అయినాయన్న 10 రోజులే. జిల్లాలో వల్ల చిన్న హాస్పిటల్ చెప్తున్నాను నేను, రోజుకు 30-40 వేల రూపాయలు మినిమం అవుతున్నాయన్న. మళ్ళీ పైకెళ్ళి మందులు అది ఇది 10 రోజులు అయింది, 6 లక్షల రూపాయలు అయినాయి. ఇప్పటికేం చెప్తలేరు, ఏమైతే 21 సంవత్సరం పిల్లగాడు అని చెప్పాలి. అని హైదరాబాద్ తీసుకొస్తాం, ఏం చేతిలో, ఎవరి చేతిలో ఏం లేదు, నా చేతిలో కూడా ఏం లేదు. వాడు యశోద హాస్పిటల్ అంటాడు, అపోలో హాస్పిటల్ అంటాడు, ఎన్ని వేసినా కానీ నువ్వు మీటర్ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు పైరేవ్ చేసినావు అనుకో, కథం. నీకు ఇన్సూరెన్స్ ఉందా అడుగుతాడు ఫస్ట్. రమేష్ ఇన్సూరెన్స్ ఉన్నది అన్నాడు అనుకో, పుసుకున్న చదువుకున్నాడు కాబట్టి ఇన్సూరెన్స్ చేయించిండు. ఇన్సూరెన్స్ చేపిస్తే ఫస్ట్ చూస్తున్నాడు ఎంత ఇన్సూరెన్స్ ఉన్నదో చూస్తాడు. దీని క్లెయిమ్ ఒక 5 లక్షలు ఉన్నదా? ఉన్నది. 5 లక్షల మందం కోసి పడేస్తాడు.
5 లక్షలు రావాల్సింది ఆయనకు రోగం ఉన్నా లేకున్నా వాడు క్లెయిమ్ చేస్తాడు. నేను ఇగో ఇన్ని ఉన్నాయి, ప్రతి హాస్పిటల్లో ఇన్ని జరుగుతున్నాయి. వాడు ఇన్సూరెన్స్ ఖతం అయిపోతుంది. ఇన్సూరెన్స్ తర్వాత 1 లక్ష 2 లక్షలు మళ్ళీ ఆయన మీద వేస్తాడు. ఏం రోగం ఉంటుందో ఏముంటుందో తెలియదు. ఇలా మొత్తం ఈ మార్వాడి వ్యవస్థ, మార్వాడి బిజినెస్లు మొత్తం వచ్చిన తర్వాత అంతా కల్తీలు అయిపోయినాయి. ఇవాళ క్యాన్సర్ రోగాలకు బలవుతున్నాం. సో ఇవన్నీ భవిష్యత్తులో ఇటువంటి అన్ని ఆపాలంటే చైతన్యవంతమైనటువంటి యువతరం అవసరం ఉంది తెలంగాణకు. నిజమైన తెలంగాణ భూమిపుత్రులు తెలంగాణకు అవసరం ఉంది. లేరనేది ఏం లేదు. ప్రతి ఊర్లలో ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సమాజం మంచోళ్ళు కనుక ముందుకు వచ్చి పనిచేస్తే సమాజం మొత్తం వాళ్ళు ఎంబడి పోతుంది. ఊర్లలో కొంతమంది 5-10 మంది చిల్లరగాళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కకు పెట్టేసేది. కానీ మన తెలంగాణను, మన పల్లెలను, మన కుటుంబాలను, మన అన్నదమ్ములను, మన భావి తరాలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే క్రాంతి దళ్ ఇవాళ మన బడులను, మన విజ్ఞానాన్ని, మన అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఈ మీటింగ్లు పెడుతున్నాం. మీరు గ్రామాలలో మీరు వర్క్ చేసేందుకు మీరు ముందుకు రాండ్రి. మాత్రం ఎవరెవరైతే పనిచేయాలనుకుంటారో ముందుకు రాండ్రి. పల్లెలలో కమిటీలు వేయండి, క్షేత్రస్థాయిలో పోయి కమిటీలు వేయండి. వాళ్ళని మనం ట్రైనింగ్ క్లాసులు ఇద్దాం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఏం అన్యాయం జరుగుతున్నది, ఎంత మోసం జరుగుతున్నది, బడులు పోతే ఏం నష్టం జరుగుతుంది. ఒకవేళ మంచి నాయకత్వం కనుక తెలంగాణ కనుక మనం ఇయ్యగలిగితే, ఇప్పుడు నేను ఒకటే, ఇప్పుడు ఫీజుల రీయింబర్స్మెంటు రాజశేఖర రెడ్డి తెచ్చిండు, చాలా పెద్ద స్కీము. ఎవరైనా కానీ కార్పొరేట్ వైద్యం రావాలి అని చెప్పని అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ బిల్లులేని 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. 10,000 కోట్ల రూపాయలు అంటే నేను చెప్తున్నా తెలంగాణలో, నేను దాని మీద మొత్తం స్టడీ చేసి చెప్తున్నాం. మేము ఇప్పుడు నీ కొత్తగా విద్యా కమిషన్ వచ్చింది కూడా గదే రిపోర్ట్ చెప్పింది. మేమంతా అంతకుముందు కలిసే ఉన్నాం, కలిసే ఉండి తిరిగిన రిపోర్ట్లు. వాళ్ళందరూ ప్రభుత్వం సైడ్ వేరు, నేను ప్రజల సైడ్ ఉన్నా. అంతనే 10,000 కోట్ల రూపాయలు ప్రైవేటోనికి ఇస్తే ఒక 10,000 కోట్ల రూపాయలల్లా ఇంకొక 4 అంతలు కనుక చేసేది ఉంటే, 4 అంతలు అంటే 50,000 కోట్లు చేస్తే తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి దగ్గర, ప్రతి ఒక్కరికి కార్పొరేట్ విద్య ఇచ్చేటువంటి ప్లాన్ ఉన్నది. అది ఆల్రెడీ రాజకీయ పార్టీలకు ఇచ్చినాం. 50,000 కోట్ల రూపాయలు తెలంగాణలో 55,000 కొద్దిగా ఖర్చు ఎక్కువ అయితే 2-3 వేల కోట్ల రూపాయలు అవుతాయి. అన్ని పైసలు కనుకుండేది ఉంటే తెలంగాణలో ఈవెన్ పిహెచ్డి స్థాయి వరకు కూడా కంప్లీట్ ఉచితంగా కార్పొరేట్ దరిదాపులో కూడా రాదు అటువంటి ఎడ్యుకేషన్స్ ఇవ్వచ్చు. ఇలా 10,000 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ప్రైవేట్ అని పోతున్నాయి, అంతే కదా. మన పైసలన్నీ ఎవరి దగ్గర పోతాయి? ప్రభుత్వం పోతలేవు. ఆ 10,000 కోట్లల్లో వాడి జీతాలకు ఒక 1,000 కోట్లు పోయినాయి అనుకుందాం, అంతకన్నా ఎక్కువ పోవు. వాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇంకొక 1,000 కోట్లు పోయినాయి అనుకుందాం. ఇటు రాజకీయ నాయకునికి కొన్ని పైసలు పోతాయి, వాళ్ళకి కొన్ని పైసలు పోతాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక చిన్నది, అది అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది, కాలబడి ఎంత ముంచిరు, ఏం సంగతి అనేది అంతా ఆ చర్చలో ఓదాల్చుకోలేదు. కానీ కాంట్రాక్టర్ భార్య తన తనువును చూపించేందుకు తనువు మొత్తం, శరీరం మొత్తం 140 కోట్ల విలువ చేసేటువంటి బంగారు నాణాలు వేసుకొని ఫ్యాషన్ పరేడ్లో పోతుంది ఆమె. చూసిరుగా మీరు, ఫ్యాషన్ పరేడ్లో పోతుంది. ఆ పైసలన్నీ ఎవరి? 140 కోట్ల రూపాయలు చెప్తున్నా నేను, 1 కాదు 2 కాదు. అంటే ఒక్కొక్క కోటి రూపాయలు ప్రతి ఊరికి ఇస్తే ఒక 140 బడులు గ్రామ స్థాయిలల్లో అద్భుతంగా తయారైతాయి మనకి. అంటే వాళ్ళ శరీరం మీద చూపించుకుంటుంది అంతగానం ధనం. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరు? కాళేశ్వరం కాంట్రాక్టర్. కాళేశ్వరం ఏమైంది? ప్రజల పైసలతోని అయిపోయింది. దాంతో ఉపయోగం ఏం లేదు. బూడిలో వచ్చిన పన్నీర్ అయిపోయింది అది మొత్తం. మరి ఇవన్నిట్లలో ఇవన్నీ అయినాయి. గత ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పిండ్రు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంతే చేసిరని చెప్పని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయననే అంతకుముందు అన్నీ చెప్పిండు కదా. ఒక కేసు అన్న పెట్టిరా వాళ్ళ మీద, ఎవరన్నా అరెస్ట్ చేసిరా? మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో పంచన్ అయితే ఇప్పటికీ ముఖ్యమంత్రి పోయిండు మొన్న. వీళ్ళందరూ ఒకటే అని చెప్పదలుచుకున్నాను నేను. ఈ రాజకీయ వ్యవస్థ ఉన్న వాళ్ళందరూ ఒకటే. వాటాల పంచాయతీ అంతే, వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి వాటాల పంచాయతీది. ఆ యూనిఫామ్, కొత్త యూనిఫామ్ కూడా ఆయనదే. ఇంట్లో మామూలు స్కామ్లు ఉన్నాయి. ఇవన్నీ మనం ఊహించినటువంటి రీతిలో జరుగుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్యలా పొద్దున్న లేసి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మీకు అందరికి చాలా మందికి తెలుసు కదా. ఇవన్నీ బయటికి రావు. నువ్వు పోలీసు దగ్గర పుస్తకం పోయి కంప్లైంట్ ఇస్తాడు, ఉల్టా నీ మీద కేసు పెట్టే పని చేస్తాడు. ఎందుకంటే పోలీసు కూడా పైసలు పోతాయి. ఆ పోలీసోడు కూడా ఇప్పుడు నియంత్రణ చేసేటువంటి వ్యవస్థ. నియంత్రణ ఇప్పుడు సపోజ్ ఒక బడిలా, ఓ బడి అయినా కానీ, ఓ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ, అరే గట్టెట్టుండదు కదా, తప్పు జరుగుతుంటే నువ్వు కేసు ఎందుకు పెట్టావా అంటే, ఎందుకు పెట్టాడంటే పైన ఉన్నది కూడా వాళ్ళే కదా. పర్మిషన్ లేనటువంటి కాలేజీలు, పర్మిషన్ లేనటువంటి బడులు, వాడు ఒక 100 కాలేజీలకు పర్మిషన్లు ఉంటే వాడు నడిపేది 1000 కాలేజీలు నడుపుతున్నాడు. ఇది ఇల్లీగల్ కదా. మనం ఇంకా చట్టం కాడనే 21A కాడనే ఉన్నాం. భారత రాజ్యాంగం ఇచ్చింది మాకు నిర్బంధ విద్య పెట్టాలనే కాడనే ఉన్నాం, మనం కాడనే ఉన్నాం. కానీ అన్ని చట్టాలు ఉంటే అన్ని ఉంటాయి. ఇవన్నీ మేము చేసి చెప్తున్నాం. ఇవన్నీ తీసుకపోయి ముంగట పెడితే కూడా
వాడు ఉల్టా మీడియాల మీద కేసులు పెట్టాడు, మన మిత్రుల మీద కేసులు పెట్టారు. అరే ఇది ఎక్కడ రాని ఈ కాలేజే ఇల్లీగల్ అని చెప్పని విమెన్ కమిషన్ తీసుకుపోయి మహిళల జూనియర్ కాలేజీలలో తీసుకుపోయి రేడ్లు చేపిస్తే పాపం ఆమె చాలా ఇబ్బంది పడ్డది, చాలా బాధపడ్డది. ఆమె మొన్ననే బాధపడ్డది. అరే నేను ఉండి కూడా ఏం చేయలేకపోతున్నా, ఏం చేయలేదు, వాళ్ళ చేతులు కూడా ఏం లేదు. ఎందుకంటే డైరెక్ట్ ముఖ్యమంత్రులు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కమ్యూనికేషన్ ఉంటుంది దాంట్లో. సేమ్ హాస్పిటల్ కూడా గట్లనే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అపోలో హాస్పిటల్ మొన్న ఆవిష్కరణ చేసేటప్పుడు ఒక ఓపెనింగ్ పోయేటప్పుడు అన్నాడు, తెలంగాణలో మీరు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పటికే 100 హాస్పిటల్ కట్టాలని చెప్పిండు కదా, విన్నారు కదా అంతా. ఆ 100 హాస్పిటల్ కూడా ఈ 2.5 సంవత్సరాలల్లో నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పిండు. అంటే ఏంటిది, గవర్నమెంట్ వ్యవస్థ నాశనం పట్టిస్తున్నట్టు కదా. అంటే మనందరం రేపు పొద్దుగాల అన్ని ఖాళీ చేసుకోవాలి, ఇక ఉన్న ఇవన్నీ మొత్తం పోతుంది. జాంగాబలిని కాడికెళ్ళి ఇప్పి బర్వాతాలు నిలబెడతారు కొడుకులు మొత్తం. ఆర్థికంగా మనని నగ్నంగా తయారు చేయబోయే ప్రయత్నము ఈ విద్యా వైద్యం వ్యవస్థతో జరగబోతున్నది. అందుకనే మన జీవితాలను మన బతుకులను కాపాడుకోవాల్సిన అవసరంగా మన బాధ్యతగా మీరందరూ పల్లెలలో పోయి పల్లెలలో టీములు తయారు చేయండి. ఇది ఇప్పటితో కాదు, ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి యుద్ధం. ఇది ఇప్పుడు కాలిస్తాం అనుకో, హైదరాబాద్కెలో కాలిస్తాం. ఇలా ఢిల్లీలో వాళ్ళు కాలిస్తే పోయినంత వాళ్ళందరూ కొద్దిగా ఉన్న కుటుంబాలకి వెళ్ళి ఎక్కువ ఉన్నారు, పేద కుటుంబాలకి వెళ్ళి ఉండొచ్చు నీటి రాసిన వాళ్ళు, నేను అట్లేం అంటలేను. కానీ వాళ్ళందరూ ఎఫోర్డ్ చేసుకొని ఢిల్లీ దాకా పోగలిగిరు, పెట్టగలిగిరు. వాళ్ళకి ఆ చైతన్యం కూడా అట్లీస్ట్ వచ్చింది, పోయింట్ చేసిరు. మనం అసలుకే లేవు కదా, మన సాప కింద నీళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ తడిసిపోయింది, ఇదేం లేదు, ఇంకా చీకిపోతుంది, కథం అయిపోతాం మనం. అది రాక ముందే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నది, ఆ పనే జరుగుతున్నది. ఇప్పటికన్నా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. పల్లెల టీములు తయారు చేయండి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుందాం, మన బడులను మనం కాపాడుకుందాం, మన వైద్యాన్ని మన తల్లిదండ్రులను కాపాడుకునే పనులు పడదాం, నిమగ్నం అయిదాం. మన చదువుకున్న దానికి మన ఉద్యోగాలు మనకు వచ్చేటట్టు గౌరవపూరితంగా బతికేటువంటి ప్రయత్నము క్రాంతి దళగా మేము చేయబోతున్నాము. అదే పనులున్నాం. నేను కొన్ని 100 మీటింగ్లకు అటెండ్ అయ్యేందుకనగా నేను సిద్ధమే. కానీ ఒక్కసారి మనం ఒక్క కాల్ ఇస్తే పరేడ్ గ్రౌండ్ వరకు మొత్తం ఎవరికి వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చేటట్టుగా అనుకునేది ఉంటే మన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఏదో ఈ గలీల లొల్లి చేసి అట్లా చేస్తే కుదరదు. అందుకనే క్షేత్రస్థాయిలో ఫస్ట్ జనాన్ని తెలియాలి, ఏం నష్టం జరుగుతున్నది మనకు అనేది యువతరానికి కూడా తెలియాలి కదా. ఒక్క ఊర్లో ప్రొటెస్ట్ జరగలే. అరే ముఖ్యమంత్రి నువ్వు తలకాయ ఉందా, నీకేమన్నా ఉందా, నువ్వు మనిషివా పశువువా, నువ్వు బెహువానివా, నువ్వు అసలు ఏంది నువ్వు అని చెప్పని ఒక్క ఊర్లోనన్నా అంబేద్కర్ దగ్గరనన్నా చేయలే. అంబేద్కర్తో చైతన్యం పొందినటువంటి మన జాతులలో కూడా చేయలే కదా. ఎక్కడికెళ్ళి వచ్చిండు, ఏ అంటరాని జాతులు అని చెప్పి సమాజం మొత్తం నువ్వు పక్కకు పడేపించినావో వాళ్ళకే మాకే ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పని అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసిన ఒక్క పల్లె కనిపించలే. నాకైతే అనిపించిందా? మీ నోటీసులు ఉన్నది ఎక్కడైనా? ఒక్క పల్లె దగ్గర ఇలా పూలే విగ్రహాలు పెడుతున్నాం, అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం, గాంధీల విగ్రహాలు పెడుతున్నాం, సుభాష్ చంద్రబోస్ల విగ్రహాలు పెడుతున్నాం, వీళ్ళందరూ పెడుతున్నాం. కానీ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఒక ముఖ్యమంత్రి 23,000 బడులను నేను బంద్ చేస్తా అని చెప్పని అన్న తర్వాత తిరుగుబాటు జరగలేదు తెలంగాణలో. గుండె అందుకే కాలుతున్నది, మనసు బాధ అయ్యే లేదు. నా జనాన్ని, నా నిద్రపోతున్న మన జనాన్ని మనం తట్టి లేపాలి, దాంట్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇది మన బడులు ఇట్లా కాదు, ప్రతి ఊర్లో ప్రతి బిడ్డకు, ప్రతి ఇంటి బిడ్డకు, ప్రతి పేదింటి బిడ్డకు, ఏ కులమైనా ఎవరైనా పర్వాలేదు, కార్పొరేటు పనికిరానంత విద్యా వ్యవస్థ తయారయ్యే వరకు ఈ పోరాటం సాగుతుంది. ఇది కూడా నేను పెద్ద 100 ఏళ్ళు కొట్లాడాలని చెప్తలేను నేను. ఇలా మనం స్టార్ట్ చేసినామంటే రాజకీయ వ్యవస్థ, మన ఎమ్మెల్యేలు ఎంపీలు మనం చెప్తే వినే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు కనుక అక్కడ పోయి కూర్చుంటే దానికి ఏమైనా న్యాయం జరుగుతుంది. ప్రజలుగా మనం అమ్ముడుపోవద్దు, నాయకుల దగ్గర పైసలు తీసుకోవద్దు. క్షేత్రస్థాయిలో సర్పంచ్ నిలబడితే ఇలా మీ దగ్గర ఒక ఊరుకు 10 లక్షలు కావచ్చు, ఊరికి 20 లక్షలు కావచ్చు, ఊరికి 30 లక్షలు కావచ్చు. కానీ వాళ్ళు అప్పుల పాలవుతారు కదా. తర్వాత ఏంది 10 రోజుల తమాషా. వాళ్ళు ఎవడో ఇల్లు కట్టుకున్నాడు కాదో, 10 ఇల్లు కట్టి ఇచ్చిన వాళ్ళు కూడా కాదు ఇదంతా. ఇలా నలుగురికి ఇప్పటికీ రేషన్ బియ్యం తినే పరిస్థితి ప్రతి పల్లెలు ఉన్నది కదా. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మారటందుకే ఒక నూతన చైతన్యంతో కూడినటువంటి యువతరాన్ని తయారు చేసే ప్రయత్నంలో తెలంగాణ క్రాంతి దళ్ చేస్తున్నది. మీరందరూ ఎవరెవరైతే దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో, భాగస్వామ్యం కాదాల్చుకున్నారో, నేను అందరినీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నా. ఇదొక నా గురించో మీ గురించే కాదు, తెలంగాణ మానవాళి భవిష్యత్తు గురించి అని చెప్పదలుచుకున్నాను నేను. ఇలా ఎవరు ఏమవుతారు ఏందనేది అన్ని పక్కకు పెడదాం. ఈ రాజకీయ వ్యవస్థను మొత్తం అన్ని రాజకీయ పార్టీలు అట్లే ఉన్నాయి, ఉన్నది చెప్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు అట్లే ఉన్నాయి. కొద్దిగా మనం ఎంచుకున్న బాట ముళ్ళ బాట అయితే కావచ్చు, కొన్ని కష్టాలు ఉంటుండొచ్చు. కానీ కష్టాలు
ప్రిపేర్ అయ్యారు అన్రి. లేదు ఇది నాతో నేడవుతుంది భయ్, మా ఊరికి పోగానే మా సర్పంచ్ ఫోన్ చేసి, అరే ఆ మీటింగ్ ఎందుకు పోయినారు, ఈ మీటింగ్ రాకూరు, ఇంట్లో ఉండరు. ఇంకెవరైనా వచ్చే ధైర్యం ఉన్న వాళ్ళని రమ్మని చెప్దాం, వాళ్ళతో పని చేపిస్తాం. వాళ్ళతోని సమాజం గురించి ప్రతి ఊర్లో చాలామంది ఇంతకుముందు పోలే, తుపాకులు పట్టుకొని పోయారు, మన అది కాదు, త్యాగాలు చేయలే. కానీ పల్లెలలో ఉండి ఈ ఆశయాల గురించి పనిచేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరి సమూహం భవిష్యత్తులో ఇక్కడ జరగాలి. మీరు రావణపేట మండల్గా ఈ మీటింగ్ తర్వాత ఎంతమంది తయారవుతారో ఇక్కడ ఉండి మీరు పల్లెలు తిరగండి. ప్రతి ఊరిలో ఒక 10 మంది, మల్లికార్జున భాయ్ సాబ్ చెప్పినట్టు ఒక 10 మందిని మీరు తయారు చేస్తారా, ఊరికి ఒకరిద్దరిని తయారు చేస్తారా, మీరు తయారు చేసి పెట్టండి. ట్రైనింగ్ క్లాసెస్ మొత్తం కంప్లీట్గా యాదాద్రి భువనగిరి పెడదాము, లేకపోతే ఇంకా వేరే దగ్గర పెడదాం, ఎక్కడ పెట్టినా కానీ పెడదాం. పెట్టి ప్రతిదీ ఇస్తాం, ఏం జరుగుతుంది లెక్కలతో సహా. నువ్వు యాడిపోయినా తెలంగాణ అప్పుడు మనం ఎట్లా చేసినాం, ఒక్కొక్క లెక్క ఏ యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు. 80% తెలంగాణ యూనివర్సిటీలలో ఇప్పటికీ వేకెన్సీలు ఉన్నాయి. యూనివర్సిటీల గురించి చెప్తున్నాను, వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం డేటాతో సహా ప్రతి ఒక్కరికి మీ చేతులలో ఉంటుంది. నువ్వు ఊర్లలో పోయి ఆడ కూర్చొని ఓ ప్రవక్త లెక్క చెప్పాలి, ఇగో ఇన్ని ఉద్యోగాలు మన బడికి ఇంత నష్టం జరిగింది, ఇగో ఇన్ని పైసలు మన ఊర్లోకి వెళ్ళి ప్రైవేట్, ఇప్పుడు మీద ఒక ఊరు బాజకుంట ఉన్నది వాళ్ళ ఊరు, ఈ బాజకుంటకి వెళ్ళి ప్రైవేటు స్కూళ్ళకు ఎంతమంది పంపిస్తున్నారు. ఇప్పుడు చెప్పిండు బాగా మైగ్రేషన్ అవుతుంది అక్కడికని. ఆ ఊర్లలో నీకు బడులు కరెక్ట్ ఉండదు, ఆ మైగ్రేషన్ సగం ఆగుతుంది ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ మంచిగా ఉన్న ఊర్లో అట్లనే ఆర్థిక పరిస్థితులు అంటే లేవు. నీకు విద్యా వైద్యం మంచిగా దొరుకుతుందంటే అక్కడ దాకా ఓడు, ఆడున్న కష్టాలు అక్కడనే ఉంటాయి. మళ్ళీ పట్టణంలో పోయినాకేం మంచిగా ఏం లేరు, గవర్నమెంట్ జాబ్ వచ్చిపోతారు వాళ్ళేమన్నా. ఏనో దగ్గర ప్రైవేట్లు అక్కడిక్కడనో ఏం లేకుండా ఊబర్ గిబర్ నడిపిన కాడికి వచ్చింది, అంతేనా? మొత్తం అదే పరిస్థితి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, అంతేనే. ఎట్లా బతికుండాలి, అంతే మనిషిగా ఎట్లా బతికుండాలి. కానీ అదే నువ్వు విద్య ఇవి వైద్యం ఇచ్చినావు అనుకో, నీకు నెలకు జేబులో పైసలు ఉన్నట్టే కదా. నీకేం నౌకరు లేకున్నా నువ్వు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అట్లే బతకగలుగుతావు కదా. కానీ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి పోతున్నారు కదా. అట్లా బయటికి పోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి, ఎంతమంది వైద్యంతో ఎన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి. అవే కనుక అదే ఊర్లలో కనుక వాళ్ళకే కనుక ఉండి, ఇప్పుడు వైద్యము విద్య ఇచ్చుడు గత ప్రభుత్వాలు ఇయ్యలేదా? ఒక 20 ఏళ్ల కింద అంతా ఏముండే విద్యా వ్యవస్థ మొత్తం ఏంటిది? కార్పొరేటైజేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత కార్పొరేటైజేషన్ వచ్చింది కదా. మొత్తం వీటన్నిటినీ రాజకీయ వ్యవస్థ విధ్వంసం చేస్తున్నది. ఆఖరి ముచ్చట ఏంటంటే నియంత్రణ జరగాలి, పంతులు నియంత్రణ జరగాలి. ఎవరు నియంత్రణ చేయాలి? ఎంఈఓలు చేయాలి విద్యా వ్యవస్థను. మండల క్షేత్రాల్లో ఎంఈఓలు చేయాలి, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చేయాలి. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణలో 633 మండలాలు ఉంటే మొన్న చెప్తున్నారు 3-4 ఉన్నారట. మీది అన్ని మొత్తం 3-4, లాస్ట్కి 2కే అయిందట. అంటే రోజు తగ్గుతున్నాయి. ఇంకా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి లెటర్ ఇచ్చినాడు, 12 మంది ఉండే. అరే నువ్వు అట్లెట్లా బంద్ చేస్తావరా భయ్, నువ్వు బడులు ఎట్లా బంద్ చేస్తావు ఆయన పెద్ద మనిషి అని చెప్పినప్పుడు 633 బడులే చెప్తున్నాడు, 1 కాదు 2 కాదు. మరి ఎవడు పర్యవేక్షణ చేయాలి ఇవన్నీ? అంటే కావాలని 33 జిల్లాలు ఉంటే 25 జిల్లాలలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేరు. మరి ఎవడు పర్యవేక్షణ చేయించాలి? ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రపంచంలో ఏ మూలకు ఇంటర్నెట్ ఉన్న ఏ దేశానికైనా వినిపించాలంటే చిన్న ఈ కెమెరా పెట్టి పోతుంది. ఇలా రికార్డ్ అవుతుంది. ఇది మాట్లాడిందంతా రేపు పొద్దుగాల అట్లా పడుతుంది. మీరు ఎక్కడికంటే అక్కడికి భూమండలంలో ఎక్కడికంటే అక్కడ పంపించుకోవచ్చు కదా, నెట్ ఉన్న కాడంతా. ఇలా ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నది కదా. మరి ఇక్కడ రావణపేటలా గవర్నమెంట్ బడిలా మ్యాథ్స్ సార్ వచ్చిందా లేదా అనేది నువ్వు బటన్ కొట్టంగానే రావాలి. నీ టెక్నాలజీ, నీ కథ, నీ బంగ్లాలు కట్టినా 100 అంతస్తులు 50 అంతస్తులు ఈ పొంకనాలు కొట్టుడు కాదు. నా ఫ్యూచర్ సిటీ కడుతున్నా అట్లా కాదు, అది కాదు. నీ విద్యా వ్యవస్థ ఏమవుతుంది? ఏ పాఠం వచ్చిండా, చెప్పిండా, ఏం చెప్పిండి, అలా ఏ ఫార్ములా చెప్పిండు, ఎంత చెప్పిండు, ఏంటిది మొత్తం రికార్డ్ అలా పెట్టాలి కదా. ఉట్టి ఇట్లా టైప్ కొట్టంగానే వచ్చేసేయాలి, సెకండ్స్ మీద వస్తుందా లేదా? అమెజాన్ అడవిలా ఏమేమి ఉన్నాయి, ఏ రకాల పాములు ఉన్నాయి, దానికి ఎంత విషయం ఉన్నదని ఇట్లా కొట్టంగానే వస్తుందా లేదా ఇలా? మరి దీన్ని ఎందుకు రాదు? ఇప్పుడు టెక్నాలజీ ఉన్నాయి కదా. చేసే ఉద్దేశం రాజకీయ నాయకులకు లేదు. ఆ ఉద్దేశాలు నింపేటువంటి ప్రయత్నం మనం చేసి, ఆఫీసర్ లేరు ఎందుకంటే వాళ్ళు చచ్చిపోవాలి, ఈ బడులు చచ్చిపోవాలి. ఇప్పుడు హెల్త్ సెంటర్లు చాలా ఊళ్ళలో ఉన్నాయి, కానీ ఉండయి. గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎంపీలకును నీకు డైరెక్ట్ అక్కడ కమ్యూనికేషన్ ఉన్నది, హాస్పిటల్లో కమ్యూనికేషన్ ఉన్నది. పర్సంటేజ్లు వీళ్ళకు ఎవరు పంపిస్తూ వచ్చినామంటాడు. మల్లికార్జున పంపించిండా, రమేష్ పంపించిండా, శంకర్ పంపించిండా, ఇదే ఆయన పర్సంటేజ్ అనేది పోతుంది. కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, అది పక్కకు పెట్టు. ఇక ఈయన మొదలే ప్రిపేర్ చేస్తాడు. మన జ్వరం వచ్చిపోయినా జ్వరం కాదట, లోపల ఆర్గాన్లు ఫెయిల్ అయినట్టు ఆల్రెడీ కాడు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాడని మనకేమన్నా తెలియదు. ఎందుకంటే చెప్పేటోడు కూడా లేడు. చెప్పినా మనోడు డాక్టర్ ఉంటే చెప్పొచ్చు అని, డాక్టర్ ఎవడు ఉన్నాడు మనోడు ఉన్నా కానీ ఇల్లు కూడా మంది కొంతమంది కలిసిపోయారు. ఎందుకంటే వాడిని బతుకుతారు, టార్గెట్లు పెట్టిర్రు. ఇప్పుడు నువ్వు ఈ వస్తువు అమ్మాలి రాబాయ్ అంటే, మైకులు అమ్మాలి అంటే వాడు తిరగాలి, ఈ కుర్చీలు అమ్మాలి, బ్రాండీ అంటే వాడు తిరగాలి, టార్గెట్లు ఉంటాయి. అట్లా
ఇలా ఆ ప్రైవేట్ హాస్పిటల్ల పరిస్థితి ఏంటంటే టార్గెట్స్, ఎంతమందిని పేషెంట్లను తీసుకోవచ్చో దాన్ని బట్టి నీకు పైసలు ఉంటాయని. ఇలా నువ్వు చూడు, నిన్న ఆంధ్రజ్యోతిలో ఈ నీట్ రిజల్ట్స్ వచ్చినాయి వేసిండు కదా. ఇప్పుడు 9వ ర్యాంకోడు చైతన్యవాడు వేసుకున్నాడు, ఆయన పేరు నారాయణవాడు వేసుకున్నాడు. చూసిరా మీరు చూడుర్రి. నిన్న వచ్చింది రిజల్ట్ వచ్చింది. ఒక్కటే పేరున్నాడు మా వేసి ఉంటాడు అనుకో, ఒకటే పేరోడు 2 ఇన్స్టిట్యూట్ ఇట్లా 2 కాలేజీలు ఎట్లా చదువుతాడు? ఇవన్నీ డబ్బా బక్వాస్ ఇవన్నీ కొడుకులు. క్షేత్రస్థాయిలో మనం కష్టపడి చేసిన వాళ్ళు కూడా వచ్చి వాడు 1,00,000 2 లక్షలు చేతిలో పెట్టి నీ పేరు నేను వాడుకుంటాను తీసుకుపోయి ఆడ వేసేటియే బొచ్చడు ఉంటాయి. ఇవి చూసి మనలో ర్యాంకులు వస్తాయి అందులో పోతే రోబోలు తయారవుతారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు మనుషులుగా ఉంటారు. ఈ మనుషులను తయారు చేసేటువంటి కర్మాగారం, మానవ విలువలను కాపాడేటువంటి కర్మాగారంగా తెలంగాణ క్రాంతి దళ్ కాబోతున్నది. మీరు అందరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు రాండ్రి, మనం కలిసి పనిచేద్దామని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా. ఈ ప్రయాణం ఇప్పుడు మొదలైంది. మన తరాలను మొత్తం కాపాడుకోవాలి. బుడగోసి పెట్టిన కాడికి వెళ్ళి బట్టలు వేసుకునే కాడికి వచ్చి నాగరిక వ్యవస్థ అంగిలాగా వేసుకొని వచ్చి ప్రపంచ విజ్ఞానం తెలుసుకునే స్థాయికి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి కాలంలో మళ్ళా మనల్ని తీసుకుపోయి బట్టలు లేకుండా తిరిగే బానిసత్వం చేసే స్థాయికి మనల్ని తీసుకుపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికి చెప్తూ